అందరికీ నమస్కారం. విశాఖపట్నం సిటీ ప్రాంతంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక కేసు చాలా కలకలం రేపింది. ఆ సమయంలో కేజీహెచ్ హాస్పిటల్లో ఒక దొంగ డాక్టర్ కిడ్నీ మార్పిడి కోసం 1 లక్ష రూపాయలు తీసుకున్నారని చెప్పేసి, తర్వాత మోసం చేశారని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక వ్యక్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతను దూసి రామ్జీ అని, నర్సన్నపేట, శ్రీకాకుళం జిల్లా. అతనికి 5 సంవత్సరాల క్రితం ఒక కొడుకు పుట్టినప్పుడు తనకి కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసింది. అప్పటి నుంచి కూడా కిమ్స్ హాస్పిటల్లోనూ హైదరాబాద్లోనూ చెక్ చేయించుకుంటూ ఉన్నారు. కిమ్స్ హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ చెక్ చేయించుకునేటప్పుడు కిడ్నీ చాలా ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా మార్పిడి చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి ఇంటిమేట్ చేశారు, అబ్బాయి వాళ్ళ ఫాదర్కి. సో వాళ్ళ ఫాదర్ ఇమీడియట్గా ఫిబ్రవరి నెలలో ఒక న్యూస్ పేపర్లో కిడ్నీ మార్పిడి కోసం దాతలు ఎవరైనా వస్తే విరాళం అందించవలసిందిగా న్యూస్ పేపర్లో తెలియజేయడం జరిగింది. ఆ న్యూస్ పేపర్లో వాళ్ళ వైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఒక వ్యక్తి కాల్ చేసేసి, సో మేము గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నాము, మీ అబ్బాయికి ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము, మీరు కేజీహెచ్ హాస్పిటల్కి రండి అని చెప్పారు. సో ఆ వ్యక్తి తనని డాక్టర్ నరసింహం అని పరిచయం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే ఎవరైతే ఈ ఫాదర్ ఉన్నారో అతను కేజీహెచ్ హాస్పిటల్ పరిసరాల్లోకి రావడం, మరి ఒక డాక్టర్, పీజీ డాక్టర్ అని చెప్పేసి డాక్టర్ ప్రవీణ్ అనే పేరుతో పరిచయం చేసుకోవడం జరిగింది. అతను వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చేసి మొత్తం అంతా రికార్డ్స్ తీసుకొని చూసి, సాయంత్రం కల్లా 1 లక్ష రూపాయలు ఏర్పాటు చేసుకోండి, మీ అబ్బాయికి మనం వెంటనే కిడ్నీ మార్పిడి చేయిద్దాం అని చెప్పేశారు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ వెళ్లిపోయిన తర్వాత సాయంత్రం ఫోన్ చేసి ఇమీడియట్గా 1 లక్ష కనుక తెచ్చినట్లయితే కిడ్నీ వెంటనే మార్పిద్దామని చెప్పేసి కిడ్నీకి సంబంధించి 1 లక్ష రూపాయలు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కానీ తెలిసింది అతను దొంగ డాక్టర్, అసలు అటువంటి డాక్టర్ ఎవరు లేరు, మరి ఈ 1 లక్ష రూపాయలు తీసుకొని తనను మోసం చేశారని ఆ సమయంలో మనకి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఆ అక్యూజ్డ్ పేరు ఇమ్మండి జ్యోతి శివశ్రీ. ఇతను నేటివ్ ఆఫ్ కరకట్ట, విజయవాడ. ఇప్పటి వరకు ఇతను 33 ఇటువంటి చీటింగ్, దొంగతనాలు చేయడం జరిగింది. ఇతను మొదటిసారిగా 2004 సంవత్సరంలో బైక్ దొంగతనాలు స్టార్ట్ చేసేసి ఇప్పటి వరకు కూడా అన్ని రకాల మోసాలు చేయడం మొదలుపెట్టాడు. ఇతను చేసే వాటిల్లో ఉదాహరణకి బైకులు ఎక్కడన్నా దొరికితే దొంగతనం చేయడం, షాప్స్ దగ్గరికి వెళ్ళేసి మొబైల్స్ కొంటానని చెప్పేసి ఆ మొబైల్ తీసుకొని పేమెంట్స్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అలానే ఏదైనా సరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇట్లాంటి వాటిల్లో బాగా బిజీ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అడ్రస్ ఇచ్చి అక్కడ ఖరీదైన వస్తువులు ఆర్డర్ పెట్టేసి అక్కడ ఆర్డర్ తీసుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారు. చేసినప్పుడు వెంటనే డబ్బు ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోవడం, ఇలానే చాలా రకాల చీటింగ్. ఎవరైనా సరే న్యూస్ పేపర్స్లో ఏదైనా ఆర్థిక సహాయం కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళందరినీ చీట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అతను మొత్తం 33 రకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. మొదటి కేసు 2004లో రాజమండ్రి నార్త్ సీసెస్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. అండ్ చివరిగా గాజువాక పోలీస్ స్టేషన్లో 2024లో కేసు రిజిస్టర్ అయింది. సో ఈ సంవత్సరం మొదటి కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. అప్పటి నుంచి కూడా ఇతను పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు అతన్ని 1 టౌన్ పోలీసులు మరియు సౌత్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి అతని కోసం అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని విజయవాడలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు రిమాండ్కి పెట్టడానికి తీసుకున్నారు. థ్యాంక్ యూ. అది ఉండాలంటే మీలో కూడా ఎప్పటికప్పుడు ఆ మార్పు, లేకపోతే నవేడేస్ మనకందరికి కూడా ఒక మాటలో చెప్పాలంటే కొన్ని మంచి పనులు కూడా చేశారు. దానికి ఒకసారి మిమ్మల్ని అభినందించాలి. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మారక ద్రవ్యాల్ని, మహిళలపై జరుగుతున్న నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. 762 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని స్మగ్లర్స్ యొక్క సప్లై చైన్ అరికట్టారు. 179 మందిని అరెస్ట్ చేశారు. స్మగ్లర్స్ పై ఎన్డీపీఎస్ చట్టంతో పాటు పీడీ యాక్ట్ కూడా పెట్టి జైలు పంపించారు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ. మనస్ఫూర్తిగా అభినందనలు. గంజాయి విక్రేతల్ని రవాణా చేసేవారిపైన కూడా 296 మంది పైన ఏదైతే సస్పెక్ట్ షీట్ తెరిచి వారిపై నిఘా కూడా పెట్టారు. ఎర్ర చందనం స్మగ్లర్స్ అరికట్టడానికి బాగా గట్టిగా పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో 786 డ్రగ్స్ సబ్యూస్ ప్రివెన్షన్ కమిటీ ఏర్పాటు చేసి
వాళ్ళలో కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. దీన్ని కూడా మనస్ఫూర్తిగా మనం ఇటీవల ఒక మంచి కార్యక్రమం తీసుకున్న నో హెల్మెట్ నో పెట్రోల్ బాగా పాజిటివ్ మంచి ఇంపాక్ట్ వస్తుంది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను. నేను చాలా సమస్యలు చూశాను. ఒకప్పుడు కేవలం సమస్య, ఏ సమస్య అయినా అది సమాజం ఆమోదించినటువంటి కార్యక్రమం ఎవరేం చేసినా, యాంటీ సోషల్ చేసినా అది సస్టైన్ అవుతుంది. ఆ రోజుల్లో నేను చాలా గట్టిగా ప్రయత్నిస్తాను. 2003 నా మీద హత్య ప్రయత్నం చేసిన 23 క్లెయిమ్ ఆఫ్ మైన్స్ ప్లాన్ చేసిన పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా సరే సమాజ హితం కోసం కాకుండా, రాజ్యాంగ పరంగా కాకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవి కూడా సస్టైన్ కావు. రాయలసీమలో ఒకప్పుడు పెద్ద ఎత్తున ముఠా కక్షలు ఉండేటివి. ఒకరినొకరు చంపుకునేవాళ్ళు, ఆధిపత్యం కోసం పోరాడారు. అలాంటివి కూడా ఆ రోజు చాలా స్పష్టంగా ఫైట్ చేశాం. ముఠా కక్షలను అణిచివేయడమే కాకుండా ముఠా కక్షల్ని పూర్తిగా కంట్రోల్ చేసి నార్మల్కి తీసుకొచ్చాం. ఆ విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఆ సందర్భంలో మా పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ లీడర్స్ అయినా వాళ్ళను కూడా అరెస్ట్ చేశాను. ఎందుకంటే కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇది సాధ్యం కాదని. అదే సమయంలో మూడో సమస్యను మీరు ఒకసారి చూస్తే కమ్యూనల్ వైలెన్స్. కమ్యూనల్ వైలెన్స్ వచ్చి హైదరాబాద్లో 6 నెలలు కర్ఫ్యూలు పెట్టి రాష్ట్రం మొత్తం అనేక ప్రాంతాల్లో మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేశాం. అయితే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే రౌడీయిజం నేను ఒక మాటే చెప్పాను. ఎవరైనా సరే రౌడీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో మీకు ప్లేస్ లేదు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేశాం. కొంతమందిని గట్టిగా కఠినంగా యాక్ట్ చేశాం. దాంతో రౌడీలు అనేవాళ్ళు కూడా ఎక్కడా లేకుండా పోయే పరిస్థితులు. ఒకప్పుడైతే గల్లీకి ఒక రౌడీ, వీధికి ఒక రౌడీ కూడా తయారై పెద్ద ఎత్తున సెటిల్మెంట్ వీళ్ళే. నాతవరం ఎస్ఐ గారు, నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, వాళ్ళ టీం అంతా కూడాను శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు. ఒక వెహికల్ కార్ ఒకటి వస్తుంది, దాని పైలటింగ్ కూడా వస్తుంది. మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. అట్లాగే ఈరోజు అరౌండ్ 12:30 మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ముందొక స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక 2 మగవాళ్ళు, అలాగే ఒక కార్ ఒకటి, అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక 2 వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ ని చెక్ చేయగా ఆ కార్ లోని ఒక సుమారుగా 74 కిలోల గంజాయి ఉందండి మనం చూయించగా. అందులో ఒక 3 లేడీస్ ఉన్నారు. అలాగే ఒక డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి, ఆయనది తమిళనాడు, పాత నేరస్తున్నారు అనమాట. ఇతని మీద ఒక 307 కేసు ఉంది. అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది ఈయన మీద. ఈయన ప్లస్ రేణుక అని చెప్పి, గాదే రేణుక అని చెప్పి అమ్మాయి 28 ఇయర్స్. ఈ అమ్మాయి యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ సంతకబట్టి మండలము. ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్ట్రిక్ట్ లోకి వస్తుంది. అక్కడ ఈ అమ్మాయి బీటెక్ చేసింది. అట్లాగే సాఫ్ట్వేర్ లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండేది. ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ సూర్య కాళిదాస్ తో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే శారదా నగర్ లో ఒక హౌస్ ఒకటి అద్దెకు తీసుకొని ఇక్కడి నుంచి గంజా షిఫ్ట్ చేస్తున్నారనమాట వీళ్ళిద్దరు. అట్లాగే మిగతా 2 లేడీస్ కూడా లలిత కుమారి, పొన్నగంటి కుమారి. యాక్చువల్ గా ఈ లలిత కుమారి అన్నది చెర్లపల్లి విలేజ్, లోతుగడ్డ మండలం, చింతపల్లి అండి. అట్లాగే మణికుమారిది కూడా పెద్ద వలస అనమాట, ఈవిడిది జీకే వీధి మండలం. వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయ్యన్న కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు. వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్ గా ఏర్పడి, అట్లాగే మన అడ్డూరి ప్రసాద్, ఈయన కూడా మెయిన్ అక్యూజ్డ్ అండి. ఈయన కూడా, ఈ అడ్డూరి ప్రసాద్ కూడా
ఈయన కొత్తకోట యాక్చువల్గా ఇన్ ది నేటివ్ ఆఫ్ కొత్తకోట విలేజ్ రావికమత మండలం, కానీ పెద్దబొడ్డేపల్లి దగ్గర షెల్టర్ తీసుకొని ఉన్నాడు. ఈయన మీద కూడా గతంలో 2 కేసుల్లో మనకి వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట. ఈయన మన రీసెంట్ గానే ఇదే సంవత్సరంలో మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక లార్జ్ స్కేల్లోనే 2 కేసులు పట్టుకోవడం జరిగింది. 2 కేసుల్లో కూడా ఈ అడ్డూరి ప్రసాద్ అన్న ఆయన నిందితుడు. ఆయన్ని కోసం కూడా ఎంక్వైరీస్ నడుస్తుండగా ఈ రోజున మనకి ఈ పైలటింగ్ చేస్తూ ఒక స్కూటీని పైలట్ చేస్తూ ఈయన ప్లస్ మదన్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా పైలటింగ్ చేస్తూ దొరికారండి. అట్లాగే రెండో స్కూటర్ వెనకాల బ్యాక్ సైడ్ పైలటింగ్ నాదిముత్తు అని చెప్పేసి ఈయనది తమిళనాడు. అలాగే రవి, అడంగుల రవి, వీడిది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండి. ఇది గుత్తులపుట్టు విలేజ్. గృహాలు నడిపేవాళ్ళు ఇటువంటి వాడు, మరియు భూ ఆక్రమణదారులు. ఎవరు భూమిని ఆక్రమించాడు? ఈ 19 కేసులు ఒక కేసును భూమి ఆక్రమించినట్టుగానే ఏమైనా ఉంది? ప్రమాదభరిత కార్యకలాపాల నిరోధక చట్టం 1986 సెక్షన్ 2G కింద నిర్వచించిన గోండాగా పరిగణించవచ్చునని సంతృప్తి చెందారట. గోండాగా పరిగణించవచ్చు. మరి 19 కేసులు ఉండేవాళ్ళు గోండా అయితే 24 కేసులు ఉండేవాళ్ళు ఏమవుతారు? 119 కేసులు ఉండేవాళ్ళు ఏమవుతారు? మర్డర్లు, అటెంప్ట్ మర్డర్లు, రేపులు చేసిన వాళ్ళు ఏమవుతారు? బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి 100,000 ప్రజాసొమ్మును మెక్కిన వాళ్ళు ఈరోజు అధికార పీఠ మీద పైన కూర్చొని ఉన్నారు కదా ఆదర్శవంతుల్లాగా. వాళ్ళేమవుతారు? నేను ఒకటే సవాల్ విసురుతున్నాను. మీరు పేర్కొన్నటువంటి పీడీ యాక్ట్ లో ఉన్న ఈ కారణాలు ఒక్కటి మీరు నిరూపించగలరా? సవాల్ విసురుతున్నాను. ఒక్కటంటే ఒకటి దమ్ముందా మీకు అని అడుగుతున్నాను. తప్పుడు కేసులు పెట్టి ఇల్లీగల్ ఈ అరెస్ట్ అనేది చట్టవిరుద్ధం. ప్రభుత్వమే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే చట్టాన్ని కాపాడేవాళ్ళు మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మనం చట్టాన్ని కాపాడాలి. ప్రజలు మనం చట్టాన్ని కాపాడుకోవాలి. చట్టాన్ని ధిక్కరిస్తున్నటువంటి వాళ్ళ చేతుల్లోంచి చట్టాన్ని కాపాడాలి. ఈరోజు ప్రభుత్వం, ఎమ్మెల్యేలు ఎవరు? కలెక్టర్ రాసింది. ఎక్కడన్నా ఎవరికైనా కలెక్టర్లు నేరుగా అరెస్ట్ చేసిన దృష్టాంతం ఉంది ఈ జిల్లాలో? చెప్పండి. ఒక ఎస్ఐ వస్తాడు, మా అయితే సిఐ వస్తాడు ఎవరన్నా అరెస్ట్ చేయడానికి. కలెక్టర్ నేరుగా ఎందుకు ఆర్డర్ ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశం మీద కలెక్టర్ నేరుగా ఇక కోర్టు జడ్జిల ముందు పెట్టేది లేదు. నేరుగా జైలుకి తీసుకెళ్లి పోండి అని చెప్పి ఆర్డర్ ఇస్తారు. జైలుకి తీసుకెళ్లారు నేరుగా, జైలుకి. ఇక్కడి నుంచి ఏమిటిది? దుర్మార్గమా ఇది? ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ఇంతకన్నా చట్టవిరుద్ధం ఉందా? ఇంతకన్నా రాజ్య వ్యతిరేకం ఉందా? ఏం అన్యాయం చేశాడు? ఎవరికి చేశాడు? నేను అడుగుతున్నాను. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజల యొక్క భద్రతకి ప్రమాదం ఇటువంటి వాళ్ళని, ప్రజల ప్రశాంతత మరియు క్రమజీవనానికి భంగం కలిగిస్తున్నాడు. ఏ ప్రజలు మీకు కంప్లైంట్ చేశారు మా ప్రశాంత జీవనం లేకుండా ఇంక చేస్తున్నాడని? చెప్పండి. ఏ ప్రజలు మీకు కంప్లైంట్ చేశాడు? ఈ ఊరు ఈరోజు మొత్తం ఊరు నిలబడి తప్పు అని అంటుంది. రాజేపేట ఊరూరి తప్పు అంటుంది. 5 గ్రామాల ప్రజలు ఇది ఊరు తప్పు అంటుంది. నక్కపల్లి మండల ప్రజలందరూ తప్పులు అంటున్నారు. ఒక్క గ్రామం చేత మీరు మా గ్రామానికి ఈయన ప్రశాంతం లేకుండా చేశాడని చెప్పించండి. పార్టీలకు అతీతంగా తెలుగుదేశం, వైసీపీ, జనసేన, సిపిఎం, సిపిఐ అందరూ గ్రామ పెద్దలు అందరూ వచ్చి ఈ రకంగా అన్యాయం, ఒక క్లీన్ చిట్, ఇటువంటి ఒక రాజకీయాల్లో ఇంతటి ఔన్నత్యమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు లేరు అని చెబుతుంటే, ఇటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలో అసెంబ్లీలో ఉండాలి. అసెంబ్లీలో ఉండాల్సిన వాళ్ళు జైల్లో ఉండాలి. ఇది ఇప్పుడు జరగాల్సింది. ఇటువంటి వాళ్ళని అసెంబ్లీకి పంపాలి, అటువంటి వాళ్ళు జైల్లో ఉండాలి. రివర్స్ లో ఉంది ఈరోజు మన సిస్టమ్. దీన్ని మళ్ళీ సరి చేయాల్సిన బాధ్యత కూడా మందే, ప్రజలదే. ఇప్పుడు గ్రామస్తులు అడిగారు నన్ను, ఇప్పుడు పెద్దలు ఏం చేయమంటారు మమ్మల్ని, మేము ఏదైనా చేయడానికి సిద్ధం. నేను ముందు అడుగుతుంది ఏంటంటే, ఇక్కడ ఈ గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు గ్రామ సభలు జరిపి, పంచాయతీలు సర్పంచులు లేరు, పంచాయతీలు టైం అయిపోయింది అనుకుంటారు, గ్రామ సభలు జరిపి గ్రామ సభ తీర్మానం చేయండి. దీని మీద అక్రమ కేసు పెట్టారు, తప్పు. దీని ఉత్సవం కూడా అప్పలరాజుకి ప్రమేయం లేదు. ఒకటి, రాజయ్యపేటలో హోమ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె పర్యటన చేసింది. ఆ సందర్భంగా వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. ఆ సందర్భంగా వాళ్ళు నిలదీశారు. నిలదీయడానికి అప్పలరాజు గారే కారణమని చెప్తున్నారు. ఇది సరైనది కాదు.
రెండో అంశం మనందరికీ తెలుసు, రామచంద్ర యాదవ్ గారు వాళ్ళు పరామర్శించడానికి వస్తున్నారని చెప్పి నేషనల్ హైవే దిగ్బంధన చేశారు మత్స్యకారులందరూ. వాళ్ళని శాంతింపు చేయడానికి ఈయన వెళ్ళారు. ఈ రెండింటితో ప్రమేయం లేకుండా ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ గారు ఈ ప్రమేయం ఉంది, ఈయన ద్వారాగానే జరుగుతుంది అనేది. కేసులకు సంబంధించిన దాంట్లో కూడా మనందరూ తెలుసు, డిఎల్పురంలో భూముల సమస్యల మీద పోరాటం చేశారు. దేనికోసం? భూములు ఆక్రమణకు గురవుతున్నాయి, పేదలకు ఇమ్మని. ఇంకొక దగ్గర ఒక కేసు పెట్టారు. ఆ కేసు యొక్క పూర్వపరాలు మనం పరిశీలిస్తే రోడ్లు వేయాలని. ఇంకొక ప్రాంతంలో దీనికి సంబంధించిన దాంట్లో నక్కపల్లిలో పర్మనెంట్ గా 100 పడకల ఆసుపత్రి పెట్టాలని ధర్నా చేశారు, కాబట్టి దాని మీద కేసు. డిగ్రీ కాలేజీ పెట్టాలని ధర్నా చేస్తే దాని మీద కేసు. ఇంటి నుండి బయటకు వెళ్తే 151 కేసు. ఇలాంటి కేసులను పెట్టి ఈయన రౌడీగా ఎందుకు పెట్టకూడదు, రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేయకూడదు, పీడీ యాక్ట్ ఎందుకు పెట్టకూడదు అనే దగ్గర తీసుకొచ్చారు. ఇది సరైనది కాదు, అధికారాన్ని దుర్వినియోగం చేయటమే. ఎందుకంటే మనందరూ తెలుసు, హోమ్ మినిస్టర్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమని చెప్పారు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, అట్లాగే రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఈ వచ్చిన తర్వాత ఏంటి? మనందరూ తెలుసు, గంజాయి దాని మీద పెంచలయ్య అని నెల్లూరులో ఒక యువకుడు, డివైఎఫ్ఐ యువకుడు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే ఈ రోజు కూడా ఆయనకి నష్టపరిహారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ఇంకోవైపున ఎవరి మీద అయితే పీడీ యాక్ట్ పెట్టాలో ఆ పీడీ యాక్ట్ పెట్టట్లే. విశాఖపట్నంలో దాదాపు 130,000 ఎకరాలు భూమి ల్యాండ్ ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి 2 సిట్లు వేశారు. వాళ్ళు ఎవరైతే వినుకున్నారో వాళ్ళ మీద ఎవరి మీద కూడా కేసులు పెట్టిన సందర్భం లేదు. అలాగే అనేక భూ తగాదాలకు సంబంధించిన దాంట్లో చాలా మంది మీద కేసులు పెట్టున్నారు, వాళ్ళ మీద ఎట్లాంటి లేదు. ఇసుక మాఫియా ముఠా ఉంది, అలాగే గంజాయి స్మగ్లర్స్ ఉన్నారు. వీళ్ళందరి మీద పెట్టాల్సిన పీడీ యాక్ట్ శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్న అప్పలరాజు మీద పెట్టడం పచ్చి దుర్మార్గమైంది. మనందరూ తెలుసు, గత 25 ఏళ్ల నుండి చాలా క్రమశిక్షణ కలిగినోడు, చాలా పేద కుటుంబం నుండి ప్రజా ఉద్యమాలు ఆకర్షించబడినోడు. ఏ చిన్న సమస్య వచ్చినా పెద్ద ఎత్తున ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ తన సమస్యగా భావించినోడిని ఇప్పుడు తీసుకెళ్లి ఉదయం 7 గంటలకు వచ్చి మామూలుగా రండి అని చెప్పి నమ్మబలికి పోలీసులు తీసుకెళ్లారు. కనీసం ఆయన స్నానం చేయడానికి టైం ఇవ్వలే, కనీసం ఆయన టిఫిన్ చేయడానికి టైం ఇవ్వలే. నాకు మందులు కావాలంటే మందులు తీసుకుంటానంటే దానికి టైం ఇవ్వలే. వెంటనే ఎక్కడికి వెళ్తే బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్, ఇంటికి వెళ్తే ఇంటికెళ్లి ముట్టడి చెప్పి ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఆయన ఏ కట్టుబట్టలతో వెళ్లారో సెంట్రల్ జైల్లో అదే కట్టుబట్టలతో ఉన్నాడు. ఆ పరిస్థితి రేపు హోమ్ మినిస్టర్ గారికి వస్తే ఉండగలుగుతారా? ఒకసారి ఆలోచించిన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు పౌరుడికి ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు కూడా ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. మేము రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, మేము రకరకాలుగా కేసులు పెడతాం, ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం ప్రయోగం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఈ రోజు సిపిఎం పార్టీ పుట్టింది కాదు, ఉద్యమాలతోనే సిపిఎం పార్టీ అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మార్చారు మీరు? ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది? అంటే భక్తులకి ఎప్పుడైనా కానీ మెరుగైన సౌకర్యాలు ఇస్తారా, భక్తులకి ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారా అనేది నేను సూటిగా టీటీడీ పాలక మండలి కావచ్చు, చైర్మన్ కావచ్చు, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంటే మీ దగ్గర అలిపిరి దగ్గరికి వచ్చి టోకెన్లు తీసుకొని మళ్ళీ శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళి పై కొండ మీద నడుచుకుంటూ వెళ్తారా? అంటే మీకు భక్తులకి సౌకర్యాలు అంటే ఇవేనా? మీరు మెరుగైన సౌకర్యాలు ఇవేనా మీరు చేసేది? గతంలో ఉన్న శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్ ఎందుకు తీసేశారు మీరు అక్కడ? అంటే భక్తులు శ్రీవారి మెట్లు ఎక్కద్దు, మీరు తిరుపతి రావద్దు అని చెప్పని భక్తులకి తప్పుడు సంకేతాలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వము, టీటీడీ అధికారులు, పాలక మండలి చేస్తుంది. ఇది చాలా బాధాకరం. తిరుపతి రావాలంటే భయపడే విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు వస్తుంటారు. అటువంటి భక్తులు ఎవరిని కూడా మీరు తిరుపతి రావడానికి భయపడే విధంగా ఈ పాలక మండలి పనితీరు కనబడుతుంది. పాలక మండలి కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు కావచ్చు, అందరూ కూడా తిరుపతి దేవస్థానం రావాలంటే భయపడే పరిస్థితి. ఒక 2 రోజులు సెలవు వచ్చి ఎవరన్నా తిరుపతి వద్దామంటే వాళ్ళకి ఎక్కడైనా సౌకర్యాలు లేకపోవడం, అరాకొర సౌకర్యాలు. కరెక్ట్గా ముక్కోటి 30 తారీఖు వస్తుంది, ఇంకా సంవత్సరం కాలేదు. 6 చనిపోయారు తిరుపతి దేవస్థానంలో. ఎప్పుడైనా కానీ ఇలా 6 చనిపోయిన ఘట్టం మనం ఎప్పుడైనా చూసాం తిరుమల తిరుపతి దేవస్థానంలో? ఎప్పుడైనా జరిగింది అసలుకి? 6 చనిపోయారు. దీనికి ఏం చేశారయ్యా అంటే ఒక సారీ చెప్పించాడు సనాతన ధర్మ, మనకి సనాతన నాయకుడు ఒక ఆయన ఉన్నాడు కదా,
ఒక సారీ చెప్పించాడు, వాళ్ళకేదో డబ్బులు ఇప్పించారు. అంటే వాళ్ళ ప్రాణాలు తిరిగి రాగలుగుతాయా? ఒక సారీతో ప్రాణాలు తిరిగి రాగలుగుతాయా? అదేవిధంగా గోశాలలో ఆవులు చనిపోతున్నాయా అని చెబితే ఆ రోజేమో ఎదురు తిరిగి మా బొమ్మన కరుణాకర్ రెడ్డి మీద, కరుణాకర్ రెడ్డి గారి మీద, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఏదో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆయన సవాలు ఇస్తే ఆ సవాల్ స్వీకరించలేకపోయాడు. మొన్నే మళ్ళీ బిఆర్ నాయుడు గారు మొన్న ఏదైతే మన పాలక మండలిలో ఉందో మేము దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకుంటామని చెప్పని మళ్ళీ ఆయన చెప్పే విధంగా మాట్లాడుతున్నాడు బిఆర్ నాయుడు గారు. మీకు గనక చేత కాకపోతే, టీటీడీ పరిపాలన చేయలేకపోతే మీరు తప్పుకోండి. అనేక హిందూ సంఘాలు ఉన్నాయి, అనేక మంది వెంకటేశ్వర భక్తులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే మీకు చేత కాదు. మీకు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పరిపాలించట్లేదు, టీటీడీ పార్టీ పనిచేస్తుంది అక్కడ, తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అక్కడ. తిరుమల తిరుపతి దేవస్థానం మీనింగ్ మార్చేశారు వీళ్ళు. మీనింగ్ మార్చేసి ఇష్టం వచ్చినట్టు కేవలం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో సంక్షోభం వచ్చినా, ఈ కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చినా